స్తోత్రార్పణ. అందరు ఈ మాట చెప్తాం, రెండు చేతులు పైకెత్తి. కృపలేని క్షణము నేలేను నిజము, నీకే నా స్తోత్రార్పణ. స్తుతింతును ఆరాధింతును, ఆత్మతో సత్యముతో సేవింతును. మనసారా పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడతాం. కృపయే ఈ స్థితిలో అనుక్షణము కాచినది యేసయ్యా. నేనేమయ్యున్న నీ కృపయే. స్వరాలు తెరిచి పాడదాం బిగరగా. నేనేమయ్యున్న నాకేమున్నను, కృపలేని క్షణము. అందరం శక్తితో చప్పలు కొడుతూ పాడదాం, బిగ్గరగా చప్పలు కొడదామా. కృపలేని క్షణము, స్తుతింతును ఆరాధింతును, ఆత్మతో సత్యముతో సేవింతును. నిన్నే స్తుతింతును ఆరాధింతును, ఆత్మతో సత్యముతో సేవింతును. నీ కృపయే. చప్పలు కొడుతూ పాడదాం. ఈ స్థితిలో నిలిపినది యేసయ్యా, నీ కృపయే కాచినది యేసయ్యా. గడచిన కాలము సాగిన పయనము క్షేమమునందెను నీ దయలోనే. ప్రతి అవమానం ఘనతగా మారెను, విడువక చూపిన నీ కృపలోనే. పాడదాం కలిసి. గడచిన కాలం సాగిన పయనం క్షేమమునందెను, ప్రతి అవమానం శత్రువు తలచిన ప్రతి కీడును
మేలుగా చేసితివి ప్రతిదినమును. అందరు స్వరాలు తెచ్చి మనసారా పాడదాం. కృపలేని క్షణము నేలేను నిజము, నీకే నా స్తోత్రార్పణ. కృపలేని క్షణము స్తుతియంతును ఆరాధింతును, ఆత్మతో సత్యముతో సేవింతును. నిన్నే స్తుతియంతును ఆరాధింతును, ఆత్మతో సత్యముతో సేవింతును. నీ కృపయే నిలిపినది యేసయ్యా, నీ కృపయే అనుక్షణము కాచినది యేసయ్యా. అందరూ చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా. ఇంతవరకు కాచినది ఆయన కృపే. నూతనమైన నీ వాత్సల్యము ఘనకార్యములెన్నో చేసెను నాకై. కలవరమందు నెమ్మది కలిగెను, నిరతము కురిసెను నీ కృప నాపై. కలిసి పాడుదాం. నూతనమైన నీ వాత్సల్యము ఘనకార్యములెన్నో చేసెను నాకై. కలవరమందు నెమ్మది కలిగెను, నిరతము కురిసెను నీ కృప నాకై. నాకై చేసిన ప్రతి మేలును మరువక పాడెద స్తుతి గానము. నాకై చేసిన అందరు స్వరాలు తెచ్చి పాడదాం బిగరగా. ఆమేన్. కృపలేని క్షణము నేలేను నిజము, నీకే నా స్తోత్రార్పణ. కృపలేని క్షణము నీకే నా స్తోత్రార్పణ. స్తుతియంతును ఆరాధింతును, ఆత్మతో సత్యముతో సేవింతును. నిన్నే స్తుతియంతును ఆరాధింతును, ఆత్మతో సత్యముతో పాడదాం మరొకసారి. నిన్నే స్తుతియంతును ఆరాధింతును, ఆత్మతో సత్యముతో సేవింతును. నీ కృపయే ఈ స్థితిలో నిలిపినది యేసయ్యా. పాడదాం కలిసి.
మనసారా చప్పట్లు కొడుతూ జీవిత కాలం నీ సహవాసము నా కొసగినది నీ కనికరమే నా ప్రతి అడుగు దీవెన నొందెను అందరు కలిసి పాడదాం బిగ్గరగా జీవిత కాలం నీ సహవాసము నా కొసగినది నీ కనికరమే నా ప్రతి అడుగు దీవెన నొందెను మానక చూపిన నీ ప్రేమలోనే నాపై చూపిన ప్రేమను మరణము వరకు ప్రకటింతును నాపై చూపిన ఆమేన్ కృపలేని క్షణము నేలేను నిజము నీకే నా స్తోత్రార్పణ స్వరాలు తెచ్చి పాడదాం బిగ్గరగా కృపలేని క్షణము గ్లోరీ స్తుతియంతును ఆరాధింతును ఆత్మతో సత్యముతో సేవింతును నిన్నే స్తుతియంతును ఆరాధింతును ఆత్మతో సత్యముతో సేవింతును నిన్నే స్తుతియంతును చెప్దాం ఈ మాట గ్లోరీ ఆత్మతో సత్యముతో సేవింతును నీ కృపయే నిలిపినది యేసయ్యా నీ కృపయే కాచినది యేసయ్యా మరొకసారి చెప్దామా నీ కృపయే అందరు మనసారా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం యేసయ్యా నీ కృపయే నేనేమై ఉన్నా నీ కృపయే నాకేమున్నను నీ కృపయే చెప్దాం ఈ మాట నేనేమై ఉన్నా నాకేమున్నను నీ కృపయే కృపలేని క్షణము నీకు అందరూ పాడాలి బిగ్గరగా చప్పట్లు కొడుతూ గ్లోరీ నేలేను నిజము నీకే నా స్తోత్రార్పణ స్తుతియంతును ఆరాధింతును ఆత్మతో సత్యముతో నిన్నే స్తుతియంతును ఆరాధింతును ఆత్మతో సత్యముతో చెప్తాం ఈ మాట నిన్నే స్తుతియంతును ఆరాధింతును సత్యముతో సేవింతును నిన్నే స్తుతియంతును ఆరాధింతును ఆత్మతో సత్యముతో సేవింతును ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే నీకే
కొడదాం బిగ్గరగా. ప్రతిదినము నిన్నే, ప్రతి చోట నిన్నే యేసయ్యా, ప్రతిదినము నిన్నే, ప్రతి చోట నిన్నే నా ఎడ చేసిన నీ మేలకై కృతజ్ఞత కలిగి జీవిందును. నా ఎడ చేసిన ప్రభు చేసిన ప్రతి మేలు తలచుకుంటూ పాడదామా. జీవిందును ఆరాధనా నీకే. అందరూ మనసారా చప్పట్లు కొడుతూ ఈ మొట్టమొదటి ఆరాధనలో నూతనమైన కృప చేత ప్రభు దర్శిస్తున్నది వేళ. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మనసారా చప్పట్లు కొడదాం బిగ్గరగా. ఆమేన్. ఆరాధనా నీకే యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధనా ఇది ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఇది ఆరాధనా నీకే. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఒక్కొక్కరిని తాకుతున్న సమయం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆత్మ పూర్ణులై ప్రభుని కనపడదామా. Thank you, Lord. Hallelujah. 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 పరిశుద్ధాత్మ దేవా, నీకే మా స్తుతులు నాయన, నీకే మా ఆరాధన. బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనుమ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. థ్యాంక్ యూ నాయనా. ఈ మొదటి ఆరాధనలో ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ సంవత్సరం అంతా దేవుడు ఆయన కృప చేత మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన కృప చేత మనల్ని నడిపించబోతున్నాడు. కృప మీకు తోడుగా నడిపించబోతున్నాడు. కృప కలుగునుగాక. ప్రతి పనిలో కృప కలుగునుగాక. ప్రతి విషయంలో కృప కలుగునుగాక. అందరం ఆకాశం వైపు రెండు చేతులెత్తి బిగ్గరగా మాట చెప్తాం. కృపలేని క్షణము నేలేను నిజము, నీకే నా స్తోత్రార్పణ. కృపలేని క్షణము నీకే నా స్తోత్రార్పణ. స్తుతింతును ఆరాధింతును, ఆత్మతో సత్యముతో సేవింతును, నిన్నే స్తుతింతును. నీ కృపయే ఈ స్థితిలో నిలిపినది యేసయ్యా. నీ కృపయే అనుక్షణము కాచినది యేసయ్యా. అందరం చెప్దామా. నేనేమై ఉన్నా నీ కృపయే నాకేమున్నాను,
క్షణం నీకే నా స్తోత్రార్పణ. అందరూ చెప్తాం, రెండు చేతులు పైకెత్తి. కృపలేని క్షణము రెండు చేతులు ఊపుతూ ఈ మాట చెప్తాం. స్తుతింతును సేవింతును ఎంత చూసి మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. రెండు చేతులెత్తి చెప్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. మనసారా చెప్పండి. ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు. అవును తండ్రి, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. నీ మాట చాలయా, నీ చూపు చాలయా, నీ తోడు చాలయా, నీ నీడ చాలయా. నీ మాట చాలయా, నీ తోడు చాలయా, నీ నీడ చాలయా. థ్యాంక్ యూ. తండ్రి, నీ కృపే నాయన. ఇది నాన్న మేము సజీవులమై నీ సన్నిధి చేరి నిన్ను ఆరాధిస్తున్నామంటే నీ కృపే స్వామి. ఈ మొదటి ఆరాధనలోకి చేరువచ్చిన మాకున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని బాగు చేయగలిగిన దేవుడు అయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నా యేసయ్యా, జీవనదిని నా హృదయములో శారీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శారీర క్రియలన్నీయు
అవును తండ్రి, ప్రవహింపచేయుమయ్యా. అవును తండ్రి, ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో నూతన బలమును ప్రసాదించండి నాయన. నీవు కాక మాకెవరున్నారు? నీవు తప్ప మాకెవరున్నారు స్వామి? నిన్ను ఆశ్రయించిన బిడ్డల్ని ఎన్నడూ చేవిడిచిపెట్టే దేవుడు కాదు నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆమేన్, ఆమేన్. అందరం ఒక్క క్షణం మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెడదాం. ఆమేన్. అందరూ చెప్దాం బిగ్గరగా ఆమేన్. మీలో ప్రేరేపించబడిన వారు ఒక్కరు బిగ్గరగా ప్రార్థించండి. మిగిలిన వారందరూ ప్రార్థనలు ఏకీవించండి. స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. హల్లెలూయా. రెండు చేతులెత్తి మనసారా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లు చెప్పండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఇంకా ఇంకా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మీ పక్కన ఉన్న వాళ్ళకి ప్రైజ్ ద లార్డ్ చెప్పి గాడ్ విత్ యూ అని చెప్పండి. చెప్పండి చెప్పండి, అందరు చెప్పాలి. గాడ్ విత్ యూ చెప్పారా? మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి 2025 మనం అందరం సక్సెస్ఫుల్గా ముగించుకొని ఈ 26లోకి అడుగు పెట్టడానికి దేవుడు మనకి కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మొట్టమొదటి ఆరాధనలోకి వచ్చిన మీ అందరినీ మనందరినీ మన దేవుడు ఆయన నూతనమైన కృపల చేత నింపును గాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రకటన అలాగే ప్రార్థన. ఈ నెల 13వ తారీఖు అంటే మంగళవారం ఉదయకాలం
మనం పొదిలి మందిరంలో కుటుంబ ఆశీర్వాద కూడిక జరుగుతుంది. హల్లెలూయా. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. దైవ విషయంలో అక్షయ్ పాస్టర్ గారు మన మధ్యలోకి వస్తారు. అలాగే ఈ కూడిక ముగించబడిన తర్వాత సాయంకాలం 6:30 గంటల నుంచి 9 గంటల వరకు యవనస్తుల కూడిక జరుగుతుంది. ఎప్పుడు? 13 సాయంత్రం 6:30 నుంచి 9 వరకు యవనస్తుల కూడిక, యూత్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని యవనస్తులందరూ, పెద్దవాళ్ళందరూ గుర్తుంచుకొని మీ తోటి వారికి తెలియపరచండి. హల్లెలూయా. ఇంకా ఒకవేళ మీలో ఎవరైనా గ్రూప్లో లేకపోతే అక్కడ వాలంటీర్స్ ఉంటారు. మీ పేరు ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మన పొదిలి హెర్మోన్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం. మీకు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతున్నాయో అవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. కాబట్టి ఈ విషయం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడు? 13వ తారీఖు ఉదయం ఏం జరుగుతుంది మందిరంలో? కుటుంబ ఆశీర్వాద కూడిక. సాయంకాలం యవనస్తుల కూడిక. అలాగే 16వ తారీఖు మరిచెట్లపాలెంలో కుటుంబ ఆశీర్వాద కూడిక జరుగుతుంది. 13 పొదిలిలో, 16 మరిచెట్లపాలెంలో జరిగే ఈ 3 కూడికలను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. అందరికి కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరు స్వరాలు తెరవండి, చేతులు పైకెత్తండి. అనేక మంది రావాలి నాయన. ఈ నూతన సంవత్సరంలో ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ద్వారా ప్రతి కుటుంబం దీవించబడాలి స్వామి. మీరు ఆశీర్వాదకరంగా మార్చమని అందరం కలిసి ఈ 3 కూడికల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. గొప్ప దేవా.